Garuda Express, an international courier service. బ్రహ్మానందం అగ్ర హీరోలే అసూయ చెందేలా తన నవరస నటనానుభావంతో అభిమానులను థియేటర్లకు పరుగులు పెట్టించేవారు. ఇది ఒకనాటి మాట. ప్రతి హీరో తన సినిమాలో బ్రహ్మి ఉండాల్సిందే. అలాగే బ్రహ్మి లేకుండా సినిమా అంటే నిర్మాతలు సైతం వెనకడుగు వేశారంటే అతిశయోక్తి కాదు. నటనలో తనదైన శైలిలో మూవీపై ముద్ర వేశారు. చిన్ననాటి నుండి ఎన్నో ఒడిదుడుకులతో తెరంగేటం చేసి తెరపై నవ్వులు పూయించారు. దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించి భారీగా అభిమానుల్ని సంపాదించుకొని మరెన్నో జాతీయ అవార్డులను సంపాదించుకున్నారు ఈ హాస్య దిగ్గజం. హాస్యంలో సమయస్ఫూర్తి, ముఖ కవళికల్లో వైవిధ్యం ఇతనకు మాత్రమే సొంతం. అసలు విషయంలోకి వస్తే గడిచిన కొద్ది రోజులుగా ఈ హాస్య బ్రహ్మకి సినిమా ఆఫర్స్ తగ్గుతున్నాయి. దీనికి కారణం ఏంటని పరిశీలిస్తే తన నట జీవితంలో తనకంటే తక్కువ స్థాయి హాస్య నటులను తక్కువ చేసి హీనంగా మాట్లాడాడని, చిత్ర పరిశ్రమకి ఎవరు పడితే వాడు వచ్చి సినిమాల్లో కామెడీ చేస్తున్నారని ఏకంగా ఓ సినిమా షూటింగ్లో బ్రహ్మి అన్నాడని, ఇతర వాళ్ళని దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదని, షూటింగ్ టైంలో తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ షూటింగ్ లేట్ చేసేవాడని అనే విషయాలు ఈ గాసిప్స్కి కారణం. పైగా ఇటీవల బుల్లితెర ద్వారా అనేక కామెడీ షోల ద్వారా చాలామంది హాస్యనటులు పుట్టుకురావడమే కాకుండా తక్కువ రెమ్యునరేషన్ పుచ్చుకుంటూ ఆయన కంటే ఎక్కువ హాస్యాన్ని అందిస్తుండడంతో దర్శకులు కూడా వారి వైపే మగ్గు చూపించడం జరుగుతుంది. ఈ విషయం ఇలా ఉంటే దక్షిణాదిలో కేంద్రంగా చేసుకొని నడిచే ఒక ప్రముఖ ఇంగ్లీష్ మీడియా బ్రహ్మి స్థిరాస్తుల విలువ గురించి తెరపైకి తేవడంతో ఇప్పుడు అందరి కళ్ళు వాటిపై పడ్డాయి. వీరు సర్వే అనుసరించి బ్రహ్మి ఆస్తులు అక్షరాల 320 కోట్లు పైమాటే అంటుంది. జూబ్లీహిల్స్లోని అంతస్తు, ఇంకా ఫామ్ హౌస్, అలాగే అతను వాడే కారు చూస్తుంటే ఇది నిజమేనేమో అనిపిస్తుంది. ఒక పక్క నటుడిగా విలాసమైన జీవితాన్ని అనుభవిస్తూనే మరోవైపు భారీగా ఆస్తులు పోగేశాడని వినిపిస్తుంది.